రాజ్యమందు సొలొమోను స్థిరపరచబడ్డాడు. స్థిరపరచిన వాడు దేవుడే. మనలను కూడా మన జీవితాల్లో, మన జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో మనలను స్థిరపరచవలసిన వాడు కూడా దేవుడే. స్థిరపరచబడింది. దావీదు సింహాసనం మీద కూర్చోడానికి, దావీదు సింహాసనం మీద నిలిచి ఉండడానికి కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. అసలు ఆ సింహాసనానికి వరకు వెళ్ళడానికే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను సింహాసనం మీద కూర్చోడానికి కూడా ఎన్నో శ్రమలు, మధ్యలో గందరగోళ పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా స్థిరపరచిన వాడు దేవుడే. మన జీవితాల్లో మనలను కూడా స్థిరపరచవలసిన వాడు దేవుడే. మన విశ్వాస యాత్రను, ఈ లోకములో మన స్థితిగతులను స్థిరపరచవలసిన వాడు దేవుడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు వివరిస్తూ ఉన్నాడు. స్థిరపరచవలసిన వాడు, మనలను స్థిరముగా నడిపించువాడు దేవుడే. కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు మనం గమనిస్తాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా, క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించిన వాడు దేవుడే. స్థిరమైన ఆత్మీయ జీవితము దయచేయువాడు ఆయనే. స్థిరముగా దేవునిలో ముందుకు సాగడానికి ప్రభువే మనకు సహాయం చేయువాడు. నీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండి స్థిరముగా మేము ముందుకు సాగడానికి మాకు సహాయము చేసిన వాడు దేవుడే. దేవుని మీద మనం ఆధారపడాలి. స్థిరమైన ఆత్మీయ జీవితం కొరకు దేవుని వైపు మనం చూడాలి. స్థిరముగా ప్రభువులో ముందుకు సాగడానికి దేవుని శక్తినే మనం ఆశ్రయించాలి. ఒకరోజు బాగా ప్రార్థనాపూర్వకంగా జీవిస్తాం, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతాం, ఎక్కువ సమయం పాటలు పాడుకుంటాం, బాగానే ఉంటాం. మళ్ళీ తర్వాత రోజు అంతా మామూలే. ప్రార్థన ఉండదు, దేవునిలో జీవించేది ఉండదు, ఆ స్థిరమైన జీవితం మరలా ఉండదు. మనలను స్థిరపరచువాడు దేవుడే. స్థిరమైన జీవితం, ఏ విషయంలో స్థిరముగా జీవించాలి, దేవుని బిడ్డలు ఏ విషయాల్లో స్థిరముగా జీవించాలో